చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్తాపానికి గురై చనిపోతున్నారు. నవమాసాలు కనిపెంచిన తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. అసలు జీవితం అంటే ఇంతేనా? ప్రాణం ఎంతో విలువైనదో తెలుసా? జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తే దానికి పరమార్థం ఏముంటుంది? నీ మరణం నీకు సమాధానం కావచ్చు, కానీ అది నిన్ను నమ్ముకున్న వాళ్లకు ప్రశ్నగా మిగులుతుంది. అమ్మ కొట్టిందని, నాన్న తిట్టాడని, స్నేహితులు దూరం చేశారని, భర్త హింసిస్తున్నాడని, ప్రియుడు ప్రియురాలు మోసం చేశారని, ఆర్థిక కష్టాలు భరించలేక ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోవాలని డిసైడ్ అవుతున్నారు. కానీ మరణం అనేది నువ్వు ఆహ్వానిస్తే వచ్చేది కాదు. అది సృష్టి ధర్మం. ఎప్పుడు చావాలో, ఎలా బతకాలో విధి నిర్ణయిస్తుంది. చనిపోయే ముందు ఒక్క క్షణం నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ ఒక్క క్షణం బ్రతికేందుకు ఏదైనా ఒక దారి వెతుకు. తప్పకుండా కనిపిస్తుంది. మిత్రమా, చావు ఒక్కటే పరిష్కారం కాదు. బతికి సాధిస్తే లోకం నీకు సలాం చేస్తుంది. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఏ సమస్య వచ్చినా ఇద్దరూ చర్చించుకునేవారు. నిత్యం కుటుంబం కోసం ఆలోచించేవారు. కానీ ఇద్దరు వరకట్నం రక్కసికి బలయ్యారు. చివరికి ప్రాణాలే తీసుకున్నారు. జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఇద్దరు స్నేహితురాళ్ళు అదనపు వరకట్న దాహానికి బలైపోయారు. ఈ దుర్ఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ స్నేహితురాళ్ళు ఇద్దరు అనూహ్యంగా ఒకే రోజు మృత్యు ఒడిలోకి చేరుకోవడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇద్దరు వివాహితులు వరకట్న రక్కసికి బలైపోయారు. మృతులలో ఒకరు తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్కు చెందిన రోడ్డ మమత కాగా, మరొకరు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్కు చెందిన అనూష. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లోని ఓ డైరీలో పనిచేస్తున్న వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే సమస్యతో సతమతమవుతున్నారు. తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకొని బాధపడేవారు. ఈ జీవితం మన వల్ల కాదు. అత్తింటి వేధింపులు పుట్టింటి వాళ్లకు చెప్పుకోలేక మానసికంగా కృంగిపోయి చివరకు చావే తమకు సరైన సమాధానం అనుకున్నారు ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు. జూన్ 23వ తేదీన వేరువేరు చోట్ల పురుగుల మందు సేవించారు మమత, అనూషలు. అయితే ఇద్దరు చికిత్స పొందుతూ గురువారం జూన్ 26న మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ ఉదంతం మృతుల కుటుంబ సభ్యులను, తోటి ఉద్యోగులను తీవ్రంగా కలిచివేస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెళ్లి సమయంలో ఇద్దరికీ తగినంత కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు. కానీ కొంతకాలానికే అదనపు కట్నంపై ఆశ పుట్టి అత్తింటి వేధింపులకు బలైపోయారు. చాలాసార్లు పంచాయతీలు జరిగినా ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితురాళ్ళు లోలోపల కుమిలిపోయారు. తమ సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం మార్గం అనుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే చావు ఒక్కటే పరిష్కారం కాదని బతికి పోరాడి ఉంటే తమ వంతు సాయం చేసేవాళ్ళని ఇప్పుడు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.